ఆరాధించే ధన్యత భూలోకంలో ఈ సమయంలో ఎవరికి లేదు. కానీ అల్పులమైన మనల్ని ప్రేమించి ఒక సమయం అంటూ ఇచ్చినాడు. ఈ గృహంలో చేరి రాగలుగుటకు సహోదరుడు సీమోను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మనకు దేవుని వాక్యం, దేవుని గురించిన కొన్ని మాటలు చెప్పగలుగుటకు వారి స్థలం ఇచ్చినారు. మనం అందుని బట్టి, కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వాక్యం చెల్లిస్తూ ఉంది, నా ప్రియులు, నా సంఘం, మీరు ఎవరిని ఆహ్వానిస్తారో ఆ కుటుంబాన్ని నేను మర్చిపోకుండా చూస్తానండి. కాబట్టి ఈ కుటుంబంలో వాక్యం చెల్లించినట్లుగా మత్తయి సువార్త 18:20 ప్రకారంగా ఎక్కడ 2-3 కూడుకొని నా నామాన్ని ఘనపరుస్తారో వారి మధ్యన ఉంటానన్న తండ్రి మన మధ్యన ఉన్నాడు. దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, ఆయనను ఘనపరచడానికి నేను నా జీవితంలో ఈ సమయం ఇచ్చినాడు. కాబట్టి మనం ఎంతైనా రుణస్థులం. మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనము స్పష్టంగా చదువుకుందాం. పేజీ నెంబర్ 21, కొత్త నిబంధన, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం అందరం కలిసి సమిష్టిగా మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవగలగడానికి ప్రభు సహాయం చేయనుగాక. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చనని చెప్పాను. మరొకసారి చదువుకుందాం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడ, మార్పు చెందని దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మా పితరుల దేవ, మా దేవుడైనందుకై నిండు మనసుతో సాగిలపడుతూ ఈ సాయంకాల వేళలో మమ్మల్ని ప్రేమించి తండ్రి సహోదరుడు ఫిలమోను కుటుంబంలో చేరి రాగలుగుటకు మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన దినమును బట్టి నిండు మనసుతో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై దేవా మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాం. కూడి వచ్చిన మేము దేవా మీ నామాన్ని హెచ్చించుటకు మీ లేఖన భాగాలు వినగలుగుటకు మీరు మా హృదయంలో తెరిచినందుకై స్తోత్రాలు. నమ్మకమైన తండ్రి, ఈ సాయంకాల వేళలో తండ్రి ఈ శబ్దం యంత్రం ద్వారా మీ మాటలు వింటున్న మీ ప్రియులను బట్టి మీకు వందనాలు. ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచలేదో వారి విశ్వాసం ఉంచినట్లుగా వారి హృదయాల్లో కార్యం జరిగించు. ఈ శబ్ద యంత్రం ద్వారా తండ్రి వినగల చెవులు, గ్రహించగల మనస్సు, లోబడే స్వభావం వారికి దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మార్గమధ్యంలో ఉన్న వారిని సకాలం నడిపించండి. మీ నామానికి మీరు ఘనత తెచ్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నిలవలసిన దాసుడు పొట్టివాడని, ఎన్నికలేని వాడని ఒప్పుకుంటూ మీ రక్త ప్రోక్షణ ప్రభావం కిందికి నన్ను తెచ్చుకుంటూ ఉంటున్నాను. మీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వారు, వారి సమయం నేను వృధా చేయక కేవలం తండ్రి పరలోకం నుంచి మీ జ్ఞానం చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామానికి ఘనపరుస్తూ మా రక్షకుడు, మా విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదువుకున్న లేఖన భాగాల్ని మనం చాలాసార్లు చదివి ఉంటాం. కానీ వాక్యం అనేది ఎలాంటిది అని అంటే దినదినము మనల్ని పోషించేది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ప్రతి దినము, అందుకే దావీదు భక్తుడు అంటాడు నూతనముగా అంటాడు, నూతనముగా క్రొత్తదిగా ఉంటుంది. మనం ఈరోజు మన తినే తిండి కావచ్చు, లేకపోతే పీల్చే గాలి కావచ్చు, మార్పు చేర్పులు ఉంటాయి. కానీ దేవుని వాక్యము స్పష్టత ఎప్పుడు కూడా
ఆ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. కాబట్టి నా జీవితంలో దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకోవడానికి మన జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క సంచకరం మన మధ్యన ఉంచి, తండ్రి పరలోకం నుంచి చూస్తూ ఉన్నాడు, కుమారుని ద్వారా భూమి మీదకి ఏమి తెచ్చాడు, మాదిరికరంగా ఏమి చూపించాడు, మన జీవితాలను మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగింది. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము లేకపోతే విశ్వాసం ఉంచవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాడుకుంటా ఉంటున్నాం. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదికి కన్యకా గర్భంలో జన్మించి వచ్చినాడు. ఆయన నీవు నేను ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఒక తల్లిదండ్రులకు మనం పుట్టాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యకా గర్భమున జన్మించినాడు. అందును బట్టే యేసుక్రీస్తు వారికి పరిశుద్ధుడైన దేవుడు అని నామం. పరిశుద్ధుడైన దేవుడు. నీవు నేను పాపంతో నిండి ఉన్నాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పాపము లేని దేవుడు, జన్మతోనే పాపం లేని దేవుడు. అందుకని మనం గత దినంలో కూడా క్రిస్మస్ పండుగ జరుపుకున్నాము. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులైన వారు, యేసు ప్రభును విశ్వసించిన వారందరూ కూడా నిన్నటి దినంలో ఆయన పుట్టుక దినాన్ని జరుపుకున్నారు. అదే విధానంలో ఆయనను నమ్మిన మేము ఈ సందర్భంగా మీకు వివరించేది ఏదనంటే, పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపం లేని దేవుడు భూమి మీదికి వచ్చి నీ కొరకై నా కొరకై ఆ మండుటెల్లో పడరాని పాటలు పడ్డాడు. నీ కొరకై నా కొరకై ఎన్నో అవమానాలు పొందినాడు, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు. 39 కొరడా దెబ్బలు తిని రక్తమంతా కార్చి ఆ మండుటెళ్లలో ఎవరూ ప్రేమించలేని, ఎవరూ ఆదరించలేని అందరూ ఉన్నారు. ఎవరు ఏమీ చేయలేరు. చివరకు ఒక్కడిగా ఆ గొలకొత్త కొండ మీద ప్రాణం విడిచాల్సింది వచ్చింది. ఎందుకో తెలుసా ప్రియుడా? నీ కొరకై నా కొరకై. ఎందుకు నిమిత్తమయ్యానంటే, భూమి మీద మానవుడు పుట్టకతోనే జన్మతః పాపి. ఎందుకంటే రక్తమాంసములు కలిగిన నీవు నేను తల్లిదండ్రి వారి ద్వారా పుట్టినాం కాబట్టి మన పుట్టుకతోనే జన్మతా పాపను. అందుకే భక్తుడు అంటాడు, కీర్తనకారుడు దావీదు మహారాజు 51, 10, 11 వచనాలలో అంటాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. ఎంత స్పష్టంగా ఒక రాజై ఉండి, రాజ్యానికి రాజై ఉండి కూడా తను ఎంతగానో తగ్గించుకుంటాడు. అంటే తన గతం తనకు తెలుసు, తన పుట్టుక తనకు తెలుసు. కాబట్టి రాజై ఉండి కూడా ఈ మాట అనగలుగుతున్నాడు. అంటే నీవు నేను ఆ స్థితికి చెందిన వారమే, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్థితికి చెందినవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకమైన ఏ కలంకము లేనివాడు. జీవితంలో పెరిగిన జీవితంలో పుట్టుక మొదలుకొని మరణం వరకు ఏ పాపము చేయలేదు. మరి ఎందుకయ్యా నీ కోసం నా కోసం చనిపోయినాడు? ఒక ప్రశ్నలాగా ఉండిపోయింది. అలాంటి దేవుడు ఎందుకు చనిపోయినాడు అని అంటే, నా పాపములను బట్టి, నువ్వు చేసిన పాపము, నేను చేసిన పాపము ఎక్కడికి వెళ్ళిందనంటే ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయింది. పాపములు, అతిక్రమములు వెళ్ళిపోయినాయి. అందుకే ఒక సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అని అంటాడు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అంటాడు. అంటే ఆ సంఘానికి రాస్తూ, అదే సంఘం భూమి మీద కర్మేలు మందిరం సంఘస్థులకు కూడా ఆ మాట రాయిస్తూ వచ్చినాడు. ఈ బస్తీ వాసులకు కూడా ఈ వాక్యము వినిపించాలని. కాబట్టి నువ్వెక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా 4 మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మీరందరూ కూడా ఒక దినం యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా ఈ లోకం విడిచి వెళ్ళిపోతే మార్గము పరలోకం అనేది గ్రహించాలి. మన జీవితాల్లో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి నరకం ఉంటుంది, ఒకటి పరలోకం ఉంటుంది.
పరలోకానికి వారసులు అవ్వడానికి భూమి మీద నువ్వేం చేయాల్సిన అవసరం లే, ఏమి చేయవలసిన అవసరం లే. ఒక్క మాట, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో కడుగు, పరలోకంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక్క మాట నీ హృదయంలో అనగలిగితే ఈ దినమే నువ్వు పరలోకంలో ఉంటావు. ఉదాహరణ మన సువార్తలలో రాయబడి ఉంది, 4 సువార్తలలో రాయబడి ఉంది ఏంటంటే ఏమి, సిలువలో దొంగ కూడా అదే మాట అనగలిగినాడు, యేసు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు, ఈనాడే నువ్వు పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే అంత ధన్యత. అంటే ఉదాహరణకు మనము లోకంలో ఒక మాట చెప్పుకోవచ్చు, సూక్ష్మంలో మోక్షం అని అంటాం కదా. అలానే నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలంటే నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. వాక్యంలో ఏముంది అంటే నీ హృదయమే నా ఆలయం అని అంటాడు, నీ హృదయమే నా ఆలయం అని అంటాడు. అంటే దేవుడు చూడండి, పరలోకపు తండ్రి ప్రియ కుమారుని ద్వారా ఆయన భూమి మీదకి పంపించడం ద్వారా నీ నా పాపములపై ప్రాయచిత్తంగా ఆయన భూమి మీదకి పంపించడం ద్వారా కూడా ఎన్నో మాటలు రాయిస్తూ వచ్చినాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచితే ఏమైపోతుందంటే ఈరోజే నువ్వు ఆయన బిడ్డగా కాబడతావు, ఆయన కుమార్తెగా కాబడతావు, ఆయన కుమారుడిగా కాబడతావు. ఒక దినము నరకం ఉంది, నరకం అనేది అగ్నిగుండము, యుగ యుగాలు ఉంటుంది. ఒక మనిషి నేరం చేస్తే కొన్ని దినాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండి ఆ శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. కానీ భూమి మీద పాపము చేసి నరకానికి వెళ్తే అది ఒక రోజుది కాదు, సంవత్సరాలు కాదు, యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ప్రాణం ఉంటుంది, ఆత్మను నశించుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, యుగ యుగాలది. ఆ మరణం నుంచి తప్పించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద పుట్టాడు అని నువ్వు గమనం తెలిసి ఉంటే ఈనాడే ఆయన నువ్వు రక్షకుడుగా అంగీకరిస్తావు. ప్రియ సహోదరా సహోదరి, అమ్మాయ వింటున్న నీవు, ఇక్కడ కూర్చున్న నేను, మేము ఆయనను నమ్మినాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాం, మేము హృదయంలో చేర్చుకున్నాం. ఈనాడు మేము చెప్పగలం, మా దేవుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత నిట్టూర్పు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, కష్టకాలాల్లో మరణానికి జరుగుతున్నప్పటికీ నా దేవుడు, మా దేవుడు యేసు ప్రభు వారు నా కొరకు ఉన్నాడు అనే ధైర్యం మాకుంది. ప్రియ సహోదర సహోదరుడు, నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పాలి అని అంటే ఈనాడే ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన హృదయంలో చేర్చుకో. నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, నీ ఆస్తి అవసరం లేదు, ఏమీ అవసరం లే. కేవలం యేసు ప్రభువా నేను పాపినయ్యా, నీ రక్తంతో కడుగు, యేసుక్రీస్తు వారి పరలోకానికి వారసుడు, పరలోక రాజ్యానికి తీసుకొని పోయే ధన్యత కలిగిన వాడు ఆయనే నిన్ను గుర్తించగలిగితే ఈరోజే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. రాయటం ద్వారా ఆయన సన్నిధికి రాగలుగుతావు. ఇది గ్రహించిన నీవు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటలు శబ్దయంత్రం ద్వారా వినే నీవు చిన్న విశ్వాసం ఉంచాలి. ఎందుకనగా బైబిల్లో ఎంతో మందిని దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. వారి పాపముల నుంచి విడిపించటానికై లోకానికి లోక రక్షకుడు, పరలోకంలో ఉండే దేవుడు కుమారుడిగా భూమికి రావడానికి కారణం అదే. నిన్నటి దినంలో జన్మించినాడని అందరూ పండగ వాతావరణం చేసుకున్నారు. కానీ మేము చెప్పగలము, ప్రతి దినము మా క్రీస్తు వారు మాతో ఉన్నాడు. ఒక్క దినం కాదు, ఒక విశ్వాసిగా, దేవుని నమ్మిన బిడ్డగా మా జీవితాల్లో ప్రతిదినము మా దేవుడు మా వెంట ఉంటాడు. ప్రతిదినము జన్మిస్తూనే ఉంటాడు. ఆయన గొప్పతనం అది. అందుకే లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఆయన రావాల్సింది వచ్చింది. వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా రావాల్సింది వచ్చింది. ఆయన రావడం ద్వారానే పాపము వారి మీద విజయము, లోకనాథుని మీద విజయము రావడం జరిగింది. ఈనాడు ఇక్కడ నిలబడుచున్న నేను 4 మాటలు చెప్పే నేను కూడా అదే అంతస్తుకు తగిన వాడిని. పాపముల చేత నేను దేవుని విసిగించిన వాడిని, దేవుని దగ్గరకు రాని వాడిని, దేవుణ్ణి దుఃఖపెట్టిన వాడిని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిలువలో చూసి నవ్విన వాడిని. ఈయననేనా
చనిపోకుండా కాపాడుకోలేని దేవుడు ఈయననేనా అనేవారు నేను. కానీ ఈనాడు చెప్పగలను, నా పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకై పడరాని పాటలు పడి ఉమ్మి వేయించుకొని పిడిగుతులు గుద్దించుకొని ఎన్నో చేసి చేయడానికి, నన్ను నా పాపముల నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు అని తెలుసుకోవడానికి నా జీవితంలో 33 సంవత్సరాలు అయిపోయింది. మిగతా జీవితాన్ని బ్రతకడానికి, భూమి మీద ఆయనను ఎరగడానికి దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినాడు. లేకపోతే నేను కూడా నరకానికి పాత్రుణ్ణే. పాపముల చేత నరకాన్ని తీసుకొని వెళ్ళాల్సిన వాడినే. కానీ యేసుక్రీస్తు వారు నా మీద దయ తలిచినాడు, కరుణించినాడు, కటాక్షించినాడు, నన్ను ప్రేమించినాడు. ఆయన రక్తం నా కొరకు ఇచ్చినాడు. ఒక్క మాట వినండి సహోదరి సహోదరుడా, ప్రియ అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, ఒక మాట వినండి. మనల్ని పుట్టించుకున్న మన తల్లిదండ్రులు మన కొరకు ప్రాణం పెట్టగలరా? గ్రహించండి. నేనే ఉన్నాను. మా అమ్మను నాన్నని నా కొరకు ప్రాణం పెట్టు అడిగితే 70-80 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఏమంటారో తెలుసా? నీ బ్రతుకు నీ సావును చావు అని అంటారు. ఎందుకంటే అంత వయసు వచ్చిన వాళ్ళకు కూడా భూమి మీద బ్రతకాలి, తినాలి, తాగాలి, సుఖించాలి అని ఉంటుంది. కానీ నా కొరకు వాళ్ళు ఒక 1/2 లీటరు 1 లీటరు రక్తం ఇవ్వచ్చేమో కానీ ప్రాణం పెట్టలేరు. ప్రాణం పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టే దేవుని నేను కలిగి ఉన్న ఈ దినంలో నేను సజీవుడనై ఉన్నాను అని అంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చుట ద్వారానే. ఆ వచ్చుట ద్వారానే నేను ఈనాడు దేవుని దగ్గర సాగిల పడతా ఉంటున్నా, ఆయన్ని స్తుతించగలుగుతా ఉంటున్నా, ఆయన్ని కొనియాడగలుగుతా ఉన్నాను. నా జీవితంలో ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని చెప్పగలుగుతా ఉన్నా. ఎందుకు బట్టి అనంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి. ఆయన రక్తం ద్వారా నన్ను కొన్నాడు. ఏ మనుషుడు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఎవరిని కొనలేరు, ఎవరిని కొనలేరు. అందుకే అంటున్నాను, నా తల్లిదండ్రులు నా కోసం రక్తం ఇవ్వచ్చు కానీ ప్రాణం అయితే ఇవ్వరు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులకి తేడా. ఇది గ్రహించగలిగిన నీవు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచు. భూమి మీద కన్యకా గర్భం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఎన్నో చేస్తూ వచ్చినాడు. 3.5 సంవత్సరాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు. విశ్వసించినారు భూమి మీద. కానీ కొంతమందిని మీ ముందుకు తీసుకొని వస్తాను. కేవలము ఒక ఇద్దరు ముగ్గురిని మీ మధ్యకు తీసుకొని వస్తాను. జక్కయ్య అనే ఒక సుంకపు దారుడు ఉన్నాడు, గుత్తపు దారుడు. ఆయన వడ్డీ వ్యాపారస్తులాగా, మనం లోకంలో మనం ఎట్లున్నాం, మనము కొంతమందికి డబ్బిస్తే వడ్డీ తీసుకుంటాము కదా, అలాంటి వడ్డీ వ్యాపారస్తుడు. అంటే 2 అంతల వడ్డీ, 1 అంత వడ్డీ, 3 అంతల వడ్డీ, 4 అంతల వడ్డీ తీసుకొని తన జీవితంలో ఎంతో సంపాదించినాడు. చివరకు అందుకే ఆ పత్రికలో రాస్తాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ఈ లోకం విడిచి వెళ్ళిపోతే వానికి ఏం లాభం? అంతా సంపాదించుకుంటాం, అన్ని సంపాదించుకుంటాం, మేడలు, మిద్దెలు, మన చదువులు, డబ్బులు, ఆస్తిపాస్తులు, మనకు పుట్టిన పిల్లలు, వారు చనిపోయేంత వరకు వారి ఆస్తులు సంపాదించుకుంటూ పోతాము. కానీ ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ఈ లోకం విడిచి వెళ్ళిపోతే వానికి ఏం లాభం అని వాక్యం ఉంది. నేను సొంతంగా చెప్తాను. కాబట్టి ఈ లోకంలో నుంచి మనం తీసుకుపోయేటప్పుడు ఏమి తీసుకుపోమని తెలిసి కూడా మానవుడు ఎంతో కష్టపడతా ఉన్నాడు. కానీ జక్కయ్య అదే విధానంలోనే అన్ని సంపాదించుకున్నాడు. చివరకు తెలుసుకున్నాడు, ఈ దారిలో యేసుక్రీస్తు వారు వెళ్తున్నారని తెలిసి ఆ జనాల మధ్య నుంచి, చాలా పొట్టిగా ఉంటాడు ఆయన, అందుకని చెట్టు ఎక్కిపోతాడు. చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. ఈ దారిలో యేసు ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను చూసి ఆయన పలకరించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే యేసు ప్రభు ఆ మార్గాన వస్తాడు. వచ్చి జక్కయ్య చెట్టు దిగు అని అంటాడు. ఆయన పేరు ఎలా తెలుసు ఈయనకి? ప్రభువుకు తెలియదా? పుట్టించిన వాడు ఆయన, నీకు జన్మనిచ్చిన వాడు ఆయన, తల్లిదండ్రులలో జీవం పోసిన వాడు ఆయన. తద్వారానే భూమి మీదకి మనం మనుషులుగా పుట్టాము. పిలిచాడు, జక్కయ్య కిందికి దిగు, నేడే నీకు రక్షణ, నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా, నేను వస్తున్నా అంటాడు. అంటే
నా జీవితంలో నీ ఇంటి దగ్గరికి, నీ తలుపు దగ్గరికి, నీ హృదయం దగ్గరికి యేసుక్రీస్తు వారి వాక్యం వచ్చినప్పుడు, ఆయన మాట వచ్చినప్పుడు నువ్వు అంగీకరించి విశ్వసించి ఆయన హృదయంలో చేర్చుకుంటావు, ఆయనను ఇంట్లోకి ఆహ్వానిస్తే ఈనాడే నీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను సంపాదించుకున్నది ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాను వాటికి 4 గంటలు ఇస్తానయ్యా అంటే నేనేం చేయాలని అడుగుతాడు. అంటే మరణానికి జరుగుతున్న ఎవరైనా కూడా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. ఇన్ని కష్టాలు నేను భరించలేను, ఈ బాధను భరించలేను, ఈ దుఃఖాన్ని నేను ఉండలేను, ఈ దుఃఖంలో నేను ఉండలేను అని మరణానికి జరుగుతున్న వారితో కూడా ప్రభు మాట్లాడతాడు. మరణానికి వెళ్ళాల్సిన అవసరం లే, మరణం నేను మింగిలి వేసిన, నేను మృంగాన్ని మరణాన్ని, కానీ జీవము గల దేవుడు నేను చెప్తా ఉన్నాను, నా మాట విను, నీకు జీవం ఇచ్చి నా జీవాన్ని నీకు ఇచ్చి నేను బ్రతికిస్తా. మరణానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, మరణాన్ని నేను మింగినాను, జీవము పరలోకంలో ఉంటుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం. ఈ 3 తెలియకుండా మనిషి ఈ లోకం నుంచి వెళ్ళిపోకూడదు. అందుకే వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం తెలుసుకోలేని స్థితిలో నువ్వు ఉంటే ఈనాడే యేసుప్రభు దగ్గరికి రా. జక్కయ్య రాగలిగినాడు, ఆయన్ని ఆ ఇంటికి రక్షణ వచ్చింది. సమర స్త్రీ అని ఒక ఆమె ఉంది, వ్యభిచారంతో పట్టబడింది. పాత నిబంధన కాలం ప్రకారం పంటికి పన్ను కంటికి కన్ను, అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ మనిషిని రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ అందరూ వచ్చారు చంపాలని. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని చంపడానికి అందరూ వచ్చినారు, అందరూ కొట్టినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో అక్కడ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఏమీ అనలేదు, ఒక్క మాట అన్నాడు, అమ్మ. ఆ మాటలోనే ఎంత ప్రేమ ఉందనంటే ఆ ప్రేమను మేము చూసినాము, రుచి చూసినాం మేము. అమ్మా అంటాడు. ఈ లోకంలో మనల్ని ఒక తల్లిని తప్ప మనం ఎవరిని అమ్మాను, అందరినీ దూషిస్తాం. నా మటుకు నేను చెప్పగలను, అలాంటి స్థితి నుంచి వచ్చిన నేను ఈనాడు దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, ఆయన రక్తంలో కడబడిన నేను ఒక సహోదరులాగా అందరినీ కూడా మనం ఎంతగానో ప్రేమించాలి. ఎవరిని బట్టి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి. అక్కడ అందరూ కొట్టిన తర్వాత అక్కడ నిలిచిపోతుంది ఆమె. ఒక్కటే మాట చెప్తాడు, అమ్మా ఇంకెప్పుడు నువ్వు పాపం చేయకు అని, ఇంకెప్పుడు పాపం చేయకు. ఆమె పశ్చాత్తాపడిపోయి గ్రామానికి వెళుతుంది, ఆయన గురించి చెప్పేసిస్తుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏదేనంటే నీ పాపమును నా పాపను మోసి దేవుని గొర్రెపిల్లగా తను శిలువ మీద వేలాడబడి నీకు నాకున్న ఆ రుణపత్రం, పాపపు రుణపత్రం అనేది చింపి వేసినాడు ఆయన. ఈనాడు నేను ధైర్యంగా చెప్పగలను, ఇక్కడ నిలబడి ఇక్కడే నేను ప్రాణం విడిచిపోతే నేను నా దేవుడి దగ్గర నేను ఉంటాను నేను చెప్పగలను. నేను ఆ నిశ్చత నాకుంది. కానీ లోకంలో ఎవరికి ఉండదు భయం, మరణ భయం. ప్రతి ఒక్కరికి మరణ భయం ఉంటుంది. కానీ నేను చెప్పగలను, ఇక్కడ కూర్చున్న మేము కూడా చెప్పగలం, ధైర్యం ఉంది మాకు. ఎందుకంటే మమ్మల్ని రక్షించిన దేవుడు చనిపోతే ఇక్కడికిక్కడే మేము చనిపోయినా పరలోకంలో ఉంటామని నిశ్చిత మాకుంది. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, మా కొరకు ఆయన ప్రాణం పెట్టాడని విన్నాం, చేశాం. కాబట్టి నిజ జీవితంలో ఇది మాకు ధైర్యం ఉంది. మీకు ధైర్యం ఉండాలని ఒక దినం ఈ లోకం విడిచి వెళ్ళిపోతే ఆ పరలోక రాజ్యంలో స్థానం ఉండాలి, ఆ పురవీధుల్లో తిరగడానికి అర్హత ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవలం చేయవలసింది ఏమీ లేదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టింది అందుకే, మన పాపముల నుంచి మనం విడిపించడానికి ప్రాయశ్చిత్తముగా కుమారునికి ద్వారా ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టినాడు, శిలువలో బలైపోయినాడు. అందుకే విశ్వాస యాత్రలో మేము చెప్పగలం ధైర్యంగా,
మేము సిలువను చూస్తూ ఉంటాం ప్రతిదినం. నా దేవుడు నా కొరకు ఏం చేశాడు, పుట్టినాడు, జన్మించినాడు, మా కొరకు అన్నీ చేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఏది కోల్పోయినావో, ఏది నిన్ను ఏలుబడి చేస్తుందో, పాపము ప్రతి మనిషిని ఏలుబడి చేస్తుంది. నేనేం పాపం చేసినానయ్యా, బాగున్నాను అనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అనింది బైబిల్లో. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట వినకపోవడమే పాపము అనింది. ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్న నీవు ఆయనను విశ్వసించాలి. పాపం అనేది చిన్న పాపము పెద్ద పాపము ఏం లేదు. మరణం అనేది ఎవరిని వదిలిపెట్టదట. అందుకే వాక్యంలో ఏముందంటే, మరణానికి మర్యాద లేదు. చిన్నవారిని తీసుకుని పెడుతుంది, పెద్దవారిని తీసుకుపోతుంది, వృద్ధాప్యంలో తీసుకుపోతుంది. కానీ ఆ మరణ భయము చేత లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ మాకైతే నిలబడ్డ నేను, కూర్చున్న మా ప్రియ సహోదరి సహోదరుడు కూడా మరణ భయం లేదు మాకు. ఇప్పుడు మా దేవుడు మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. నా పాపల కొరకై ఒక్కసారి చనిపోయినాడు ఆయన. కానీ నా జీవితంలో, మా జీవితంలో ప్రతి దినము మమ్మల్ని పోషించే మా సృష్టికర్త మా మధ్యన ఉంటాడు ఎప్పుడు. అందుకే ఆయన సువార్త ద్వారా ఆ మంచి మాటలు ఎప్పుడు మనం కొనుక్కోలేం. డబ్బిస్తే కొంటే వచ్చేటివి కాదు. దేవుని మాటలు డబ్బులు ఇస్తే కొంటే రావు. వస్తుంది కానీ ఎంతో స్పష్టమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధ దేవుని మాటలు మనం డబ్బులు ఇచ్చే కొంటే రావు. అవి మన హృదయంలో చేర్చుకుంటే వస్తాయి. కాబట్టి ఆత్మీయంగా నువ్వు చనిపోయినాం, ఆత్మలో చనిపోయినాం. ఆత్మతో జక్కయ్యని సమరశ్రీని దర్శించిన దేవుడు భౌతికంగా ఆయన పుట్టాడు కన్యక గర్భంలో. కానీ వీరు ఆత్మతో వారిని ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు, వారి హృదయాల్లో చేర్చాడు. ఆయన వచ్చాడు, ఆత్మలోకి వచ్చాడు కాబట్టి వారు మారు మనసు, పాప క్షమాపణ పొంది ప్రభువుని విశ్వాసం ఉంచినారు. వారు గ్రంథంలో రాయించబడ్డారు. బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాసి ఉంచబడ్డాయి. ఈనాడు మేము చెప్పగలం, మా దేవుడి దగ్గర మా పేర్లు కూడా ఉన్నాయి అని. నువ్వు చెప్పగలవా సహోదరి సహోదరుడు? చెప్పాలనే ఈ మాటలు మీకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి నిస్సహాయ స్థితి, ఎవరు విమోచించలేని స్థితి, నీ కొరకు ఎవరూ ప్రాణం పెట్టలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం ప్రాణం పెట్టాడు, భూమి మీదకి వచ్చాడు, ఎన్నో అవమానాలు పొందాడు. నా పాపములను బట్టి మనల్ని శిక్షించడానికి రాలేదు, ఆయన రక్షించడానికే వచ్చాడు. రక్షించడం అంటే ఆషమాషి కాదు. చెప్పాను కదా మీకు, పుట్టించుకున్న తల్లిదండ్రులు కూడా నా కోసం నువ్వు ప్రాణం పెట్టుంటే ఎవరు పెట్టలేరు. రక్తం ఇవ్వచ్చేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై తన ప్రాణం పెట్టాడు. అంతగా ప్రేమించినాడు. అంతగా ప్రేమించిన దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు మోక్ష మార్గంలో ఉంటావు, పరలోకంలో ఉంటావు. ఈ లోకంలో ఇవన్నీ అశాశ్వతం. ఈ యవన కాలము, ఈ మధ్య వయసు కాలము, వృద్ధాప్య వయస్సు, ఇవన్నీ కూడా ఒక దినాన్ని మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ బస్తీవాసులందరికీ ఒకరోజు మార్కెట్ జరిగింది అనుకోండి. ఏది? కూరగాయల మార్కెట్. ఎక్కడ? మనకు దగ్గరలోనే ఎక్కడో జరిగింది. లేదంటే మెయిన్ రోడ్ దగ్గర మార్కెట్ జరిగింది అనుకోండి. మనం కూరగాయలకు వెళ్ళినాం, కూరగాయలన్నీ తీసుకున్నాం. కూరగాయలన్నీ తీసుకున్న తర్వాత నా ఇంటికి పోయే దారి ఏది అని మీకు ప్రశ్న వచ్చింది అనుకోండి. ఎట్లా అంటే, ఇన్ని సంవత్సరాలు ఇంట్లో ఉన్నావు, జీవించినావు, కూరగాయలు తీసుకున్నావు, కూరగాయలన్నీ తీసుకొని నా ఇంటికి ఎట్లా పోవాలని ప్రశ్నిస్తే పక్కన మనిషి ఏమంటాడు? అరే, నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ ఇంట్లో ఉన్నావు, నీ ఇంటికే నీకు దారి తెలియదా? అంటే జీవితంలో మనము భూమి మీద ఉన్నంతసేపు అన్నీ తీసుకుంటున్నాం. ఈ డబ్బు తీసుకుంటున్నాం, ఈ ఇల్లు కొంటున్నాం, ఆ కారు కొంటున్నాం, బిల్డింగ్ కట్టించుకుంటున్నాం, పొలాలు కొంటున్నాం, పిల్లల్ని చదివించుకుంటా ఉంటున్నాం. ఇవన్నీ కూరగాయలు. అన్నీ చేసుకున్న తర్వాత
నేను ఎక్కడికి పోవాలి, నా ఇంటికి పోవాలంటే దారి ఎక్కడ అన్నామనుకో, అంటే ఆ పరలోక రాజ్యానికి నాకు దారి తెలియదు అని అంటే నరకానికి వెళ్తావు. నరకం అగ్నిగుండం ఉంది. వద్దు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, గ్రహించు. ఈనాడే నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచు. యేసుక్రీస్తు వారు నీ కొరకై పుట్టాడు భూమి మీద. ఆయన రక్తధారలను చూడు, ఆయన శిలువ వైపు చూడు. ఒక్కడి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, శిలువ వైపు చూస్తే భూమి మీద నీకు విలువ పెరుగుతుంది. శిలువ వైపు చూస్తే నీకు భూమి మీద విలువ పెరుగుతుంది. లోకం నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమను దూరం చేసుకోకు. నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ హృదయంకి రావాలని, నీ హృదయంలోనికి రావాలని, నీ ఇంటిలోనికి రావాలని ఎంతో ఆశపడుతున్నాడు ఆయన. కానీ నువ్వు దాటి వేస్తా ఉన్నావు. ఎన్ని రోజులు దాటి వేస్తావు? ఈ సంవత్సరం ఆయన దగ్గరికి పోదాం, ఇంకొక సంవత్సరం పోదాం, ఈ నెల పోదాం, ఆ నెల పోదాం. నాలో పాపం ఉందని నిరూపించిన ఎడలా, క్రీస్తు వారు అదే మాట అంటారు, నిరూపించండి, నాలో పాపం ఉంటే నిరూపించండి అంటాడు. లేదు ఆయనలో పాపం లేదు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన దేవుడు. నీ కొరకే నా కొరకు పరిశుద్ధ రక్తం కారుస్తూ వచ్చిన ఆయన చిందించిన రక్తంలో మేము కడగబడ్డాం. ఈనాడు మేము ధైర్యంగా చెప్పగలం, శాంతి సమాధానానికి మా దేవుడు మాకు న్యాయవంతుడు, నీతిమంతుడు, విధేయత కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారని చెప్పగలం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు చేయవలసింది ఏమీ లేదు. యేసు ప్రభువా, నేను నా హృదయంలో నేను చేర్చుకుంటా, నా హృదయంలోకి రా, ఈనాడే నా యందు ఉండు, నా ఇంట్లోకి రా అని నువ్వు ఆహ్వానిస్తే ఈ దినమే ప్రభు యేసుక్రీస్తు వారు నీ హృదయంలోనికి వస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. చెడిపోయిన నీ జీవితం, లోకంలో ఎన్నో ఆశలు, ఆ ఆశల నుంచి విడిపింపబడాలంటే నీకు నాకు మన శక్తి చాలదు. ఒక అలవాటును మానుకోవాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు? ఆ అలవాటును మానుకోవాలి అంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి అవసరం, దేవుని యొక్క శక్తి అవసరం. ఏ మనిషిని ఆ మనుషుడు మార్చుకోలేడు. మార్చుకోవాలి అని అంటే దైవ శక్తి అనేది అవసరం, దేవుని శక్తి అవసరం. ఆయన శక్తి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను మారుస్తాడు. మార్చే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు. మారు మనసు పొందడానికి ఆయన నీకు కృపనిస్తాడు, ఆ ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు రావాలి. అసలు దేవుని సన్నిధికి నువ్వు వస్తే నీ హృదయాన్ని మారుస్తాడు. నీకై నువ్వు మారలేవు. మారు మనసు అంటే అది. జీవితంలో వయసు మీద పడతా ఉంది. చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు మీ ఇంటి ముందుకు వాక్యం వచ్చి ఉంటుంది. ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి వాక్యం విన్నా కూడా నీలో మార్పు రాకపోతే దేవుడు దుఃఖపడేవాడిగా ఉంటాడు. వాక్యం వింటున్న నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన సన్నిధికి రా. ప్రభా, నేను దీనిలో నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను, ఈ అలవాటు నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వటం లేదు. ఆయన సన్నిధి మోకరించు. ఎన్నో కార్యాలు చేసిన వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఎంతో మందికి లోకంలో కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినాడు, చూపు లేని వారికి చూపించినాడు, చేతులు లేని వారికి, పడిపోయిన వారికి, కాళ్ళు లేని వారికి, ఎంతో మందికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి సువార్త పత్రికల్లో. అన్నీ చేసినాడు. ఆయన మాటలో స్వస్థత ఉంది. అంటే కేవలము రోగాలు బాగు చేసుకోవడానికి కాకూడదు. నీ హృదయంలో ఉండే రోగం ఒకటి ఉంది. ఆ రోగాన్ని మాన్పించడానికి, ఆ బంధకం నుంచి విడిపింపబడడానికి ప్రభు యేసు నందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి 4 మాటలు విన్న నువ్వు గ్రహించాల్సింది, ప్రభు యేసుక్రీస్తు వారు నా కొరకై భూమి మీదకి వచ్చాడా, నా పాపం నిమిత్తమే ఆయన భూమి మీదకి వచ్చినాడా, పడరాని నీ పాటలు పడ్డాడా, శరీరంతో దున్నబడింది ప్రియ సహోదరి సహోదరుడా. 39 కొరడా దెబ్బలు, ఒక్కొక్క దెబ్బకు 1/2 కిలో మాంసం వచ్చింది. గ్రహించినావా? ఎవరు పెట్టగలరు? ప్రాణం ఎవరు ఇవ్వగలరు? మండు టెండల్లో ఆదరించేవారు లేరు. ఈనాడు నేను చెప్పగలను, మేము చెప్పగలము, మా కొరకై ప్రభు
ఇంత చేస్తే మేము ఆయనకు హృదయం ఒక్కటే ఇచ్చాం. హృదయం ఇవ్వడం వల్ల, విశ్వసించడం వల్ల ఈనాడు మేము చెప్పగలం, మా దేవుడి దగ్గర మరణిస్తే, చనిపోతే, ఈ లోకం విడిచి వెళ్ళిపోతే ఆ పరలోక రాజ్యంలో నేను ఉంటాను అని. కాబట్టి ఆయా బంధకముల చేత మారు మనసు లేక, పాపక్షమాపణ లేక, నిరీక్షణ లేక భూలోకంలో ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి చూడు. మేము రుచి ఎరిగినాం. ఏదైనా కానీ మనం వండుకుండే వంటలలో రుచి లేకపోతే ఇంట్లో ఆడవారిని తిడతాం, కొడతాం. యేసు ప్రభు దగ్గరికి రాకపోతే యేసుని గురించిన రుచి మీకు తెలియదు. మేము రుచి చూసినాం, ఆ రుచి చూసి ఎరిగినాము కాబట్టి ఈ 4 మాటలు చెప్పగలుగుతా ఉన్నాం. నువ్వు ఎక్కడ ఉన్నా కేవలం నువ్వు చేయవలసింది, యేసు ప్రభు నేను పాపినయ్యా, నా మనసు మార్చు, నా పాపలను క్షమించు, నీ రక్తంతో కడుగు, ఒక్కసారి పరలోకంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ దగ్గరికి వస్తా, నువ్వు నా దగ్గరికి రా అని చిన్న ప్రార్థన చేసుకుంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ గృహంలోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నిన్ను మారుస్తాడు. ఈ లోకంలో ఒక దినం వెళ్ళిపోతే మోక్ష మార్గం, పరలోక రాజ్యం అక్కడ ఉంది నీకు స్థానం. ఆ రకంగా నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందాలి అని అంటే తప్పనిసరిగా ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచును. అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొంది పరలోక రాజ్యవాసులు అవ్వడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. సంతోషము నీకు కావాలెనా, ఈ సంతోషము నీకు కావాలెనా, ఈ సంతోషము నీకు కావాలెనా, నేడే యేసును తాకురము, నేడే యేసును తాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. సహోదరి సహోదరుడా, కూర్చున్న మీకు, శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రియ సహోదరి సహోదరులకు, నా జీవితంలో నేను యేసుక్రీస్తును అంగీకరించిన మునుపు నా జీవితం